ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. మన కోసం మనతో కొట్లాడే నిజమైన ప్రేమ చూపించే ఒకే ఒక వ్యక్తి అమ్మ. పాడుతా తీయగా చల్లగా లిఖిలా అందరు గెటప్ మారిపోయింది. లిఖిలా అనేది అవును సార్. ఈ రోజులు ట్రెడిషనల్ గా ఉన్నా, ఇవాళ టోటల్ వెస్టర్న్. ఈ పాటకి సంబంధించింది ఏమన్నా? Yes, ఏం sir. పాట అది? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట మగాళ్ళు వట్టి మాయగాళ్లే. చిత్రం గోలీమార్. రాసిన వారు భాస్కర్ బాట్లా గారు, సంగీతం చక్రి గారు, పాడిన వారు గీతామాధురి గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదు, నటట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదు, నటట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు ఒళ్ళంత తిమ్మిర్రంతే, మలాగా లైఫ్ లాంగ్ ఉండర్రంతే, మగాడి బుద్ధి కుక్క తోకలాంటిదంతే, ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదు, నటట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కసంత ఓదార్పు కోరుకుంటా, కుసంత టైం ఇస్తే పొంగిపోతా, కసంత ఓదార్పు కోరుకుంటా, కుసంత టైం ఇస్తే పొంగిపోతా, మగాళ్ళ గోలేంటో ఫీలేంటో దారేంటో తీరేంటో ఏమో ఏంటో, నీకు నచ్చినట్టు మేము మారినా, మా గుండె కోసి మీకు ఇచ్చిన మీరింతే, చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదు, నటట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. కోపంలో ఏమన్నా సర్దుకుంటా, కళ్ళల్లో మీ బొమ్మ పెట్టుకుంటా, కోపంలో ఏమన్నా సర్దుకుంటా, కళ్ళల్లో మీ బొమ్మ ఎట్టుకుంటా, మగాళ్ళ మైండ్ ఏంటో మూడేంటో మాటేంటో చూపేంటో ఏమో ఏంటో, అడ్డమైన సేవలన్నీ చేసినా, ఆకాశమంత ప్రేమ పంచిన మీరింతే, చిచ్చి ఈడు కూడా ఇంతే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళు, ప్రేమంటే ఏమిటో తెలీదు, నటట్లో ముంచేసి పోతారే, ఈడు కూడా ఇంతే. సార్ ఎందుకు సార్ అంత ఫీల్ అయ్యారు మీరు? పల్లవిలో ఓకే, ఈడు కూడా ఎంత అంటే ఉండొచ్చేమో అనుకున్నా. కన్నడంలో ఏడు కూడా ఎంత, అయ్యో తెలిసిపోయిందా. లిఖిలా
నమస్తే సార్. నమస్తే లిఖిల. ఐ రియలీ లవ్ ద వే యూ డిడ్ ఇట్. యూ కేమ్ అప్ విత్ అన్ ఐడియా. నేను ఈ పాటని ఆ క్యారెక్టర్ లాగే పాడతానని ఒక ప్రయత్నం నువ్వు చేశావు. అండ్ ఐ అప్రిషియేట్ దట్. దట్స్ ఆల్సో వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. సింగింగ్ వాస్ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. లిఖిల నమస్తే సార్. నమస్తే, మా బాగా పాడు, చాలా బాగా పాడు. థ్యాంక్ యూ సార్. నేను నీలో గమనించిన, ఈ పాటలో గమనించిన ముఖ్యమైన విషయం ఏంటంటే, ప్రధానమైన విషయం ఏంటంటే, అంటే అమ్మాయి కొంచెం మంతాగి పాడుతుంది పాట, కొంచెం అటు ఇటు తూలుతూ ఊగుతూ పాడుతున్నా కూడా ఈ పాట ఆద్యంతం మొదటి నుండి చివరి వరకు శృతి శుభగంగా పాడావు. థ్యాంక్ యూ సార్. శృతి పక్వంగా పాడావు. గమనిస్తూనే ఉన్నా ఎక్కడైనా తూలుతావో, ఎక్కడైనా ఊగుతావో, పడిపోతావు, ఎక్కడా పడిపోలేదు. మొదటి నుండి చివరి వరకు ఆ శృతి అలాగే అందంగా ఉంది. థ్యాంక్ యూ సార్. నాకు నీ చెస్ట్ వాయిస్ ఏంటి అనేది ఆ చిన్న కన్ఫ్యూజన్ నడుస్తోంది బేసిక్గా. ఈ పాట పాడావు, చాలా బాగా పర్ఫామ్ చేసావు, ఈ పాట బాగుంది వినడానికి, కానీ ఎందుకో ఒక చిన్న ఫాల్సటోలో సమ్ టైమ్స్ అది బయటకు వచ్చేస్తుంది. అది నీ ఒరిజినల్ వాయిసా? మ్యామ్, ఐఎమ్ యాక్చువల్లీ కంఫర్టబుల్ ఇన్ దిస్ స్కేల్. ఈ స్కేల్లోనా? ఎస్ మ్యామ్, నాకు ఈజీగా అందుతుందండి. ఓకే, ఇదేంటి సియా బియా? సరేమా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్స్ ఫర్ దిస్ వండర్ఫుల్ సాంగ్. నీ అటైర్ చాలా బాగుంది. లుకింగ్ లైక్ అ రాక్ స్టార్. థ్యాంక్ యూ మ్యామ్. చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది, నువ్వు బాగా బ్రైట్గా పాడుతున్నావు. వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈటీవీ విన్ యాప్ రోజుకి కేవలం రూపాయి మాత్రమే. ఇప్పుడే ఈటీవీ విన్ యాప్ డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.